హాయ్ అండి. వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో తలుపులమ్మ తల్లి అమ్మవారి దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత జరిగిన ఒక అద్భుతమైన మిరాకిల్ సంఘటనని ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేసుకుంటానండి. అంతేకాకుండా మీకు మోకాళ్ళ నొప్పులు లేదంటే అరికాళ్ళు విపరీతంగా నొప్పి పడుతున్నా అవి రాకుండా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, వెజిటేబుల్స్ కట్ చేసినా కూర్చొని ఎక్కువ గంటలు ఏదైనా పని చేసినా కానీ భుజాల నొప్పులు రాకుండా ఏ విధంగా మనం తేలికగా వంట పనులు లేదు అంటే డైలీ యాక్టివిటీస్ చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేసేస్తానండి. సో ఎక్కడికైనా మనం లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలనుకున్నప్పుడు ముందు రోజు నైట్ ఒక 2 అవర్స్, అలాగే స్టార్ట్ అయ్యే రోజు 2 అవర్స్ కనుక మనం స్పెండ్ చేసినట్లయితే మనతో వచ్చిన వాళ్ళకి ఎంతో చక్కగా హెల్తీగా టేస్టీగా ఫుడ్ ఏ విధంగా ప్రిపేర్ చేయగలగము అన్నది ఈ వీడియోలో చాలా క్లియర్గా మీకు చూపిస్తానండి. సో వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే కనుక నేను ఓపెన్ హాల్లో కూర్చుని అయితే వెజిటేబుల్స్ కట్ చేస్తున్నానండి. సో ఈ వెజిటేబుల్స్ కట్ చేయడం కాస్త కేర్ఫుల్గా వాచ్ చేయండి. నేనైతే ఇక్కడ నడుము నిటారుగా పెట్టుకుని ఒక మంచి సిట్టింగ్ పొజిషన్ పెట్టుకుని అయితే కత్తిపీటతో వెజిటేబుల్స్ కట్ చేస్తున్నాను. సో నార్మల్గా అయితే చాక్తో కట్ చేస్తామండి. ఒక 3-4 మెంబర్స్కి చాక్తో కట్ చేయడం, అంటే ఒక 5 మెంబర్స్కి వంట చేసేటప్పుడు వెజిటేబుల్స్ చాక్తో కట్ చేయడం చాలా ఈజీ, ఏ ఇబ్బంది ఉండదు. కానీ ఒక 15-20 మెంబర్స్కి మనం వెజిటేబుల్స్ కట్ చేసేటప్పుడు మాత్రం మస్ట్గా కత్తిపీటనే తీసుకోవాలి. ఎందుకంటే మనం ఇలా కత్తిపీటతో కట్ చేసేటప్పుడు మనకి వర్క్ అనేది 2 చేతులకి ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుందండి. అందువల్ల ఒక చేతికి నొప్పి పెట్టడం అన్న ఇబ్బంది ఉండదు. ఇలా చాక్తో కట్ చేసినప్పుడు, ఎక్కువ వెజిటేబుల్స్ కట్ చేసినప్పుడు మనకు ఆటోమేటిక్గా రైట్ హ్యాండ్ ఈ గుత్తి అనేది నొప్పి పెట్టడం జరుగుతుందండి. అందువల్లనే ఇక్కడ వెజిటేబుల్స్ కట్ చేయడంలో కనుక సింపుల్నెస్ మనం తెలుసుకున్నామంటే 15-20 మెంబర్స్కి చాలా ఈజీగా మనం వెజిటేబుల్స్ అయితే కట్ చేసేయచ్చు. సో ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోండి, వెజిటేబుల్స్ కట్ చేయడం ఎప్పుడు నుంచుని కట్ చేయకండి. నాకైతే ఇక్కడ 2 అవర్స్ పట్టిందండి ఇన్ని వెజిటేబుల్స్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేయడానికి. సో 2 అవర్స్ కూడా మీరు ఏకదాటిగా నుంచుని కట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మన బరువు అంతా అరికాళ్ళ మీద పడుతుందండి. అప్పుడు మనకి అరికాళ్ళు నొప్పులు రావడం జరుగుతుంది. సో నేనైతే నడుము నిటారుగా పెట్టుకుని చక్కగా కత్తిపీటతో కట్ చేయడం వలన నాకు ఒకటి అరికాళ్ళు నొప్పులు రాలేదు, అట్ ద సేమ్ టైం షోల్డర్ పెయిన్స్, నడుము నొప్పులు కూడా రాలేదండి. సో మాకు అప్పటికప్పుడు ప్రయాణం ఫిక్స్ అయింది కనుక ముందు రోజునైతే ఈ రకంగా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ బయట ఫుడ్ అంటే ఎక్కువ ఇష్టపడేది బిర్యానీని ఇష్టపడతారండి. సో ఆ బిర్యానీనే చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే వెజిటేబుల్ బిర్యానీకి అండ్ చోలే పొటాటో కర్రీకి అవసరమైనవి అన్నీ కూడా నేను ముందు రోజు నైట్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నానండి. సో మనకి ఇడ్లీకి దోశలకి యూజ్ అయ్యేలాగా దోశ బ్యాటర్ని కూడా రెడీ చేసి పెట్టేసుకున్నానండి. సో గ్యాస్ మొత్తం చక్కగా క్లీన్ చేసేసుకుని వంటగది అంతా నీట్గా పెట్టేసుకుని మార్నింగ్ లెగిచిన వెంటనే పూజ చేసుకుని వంట స్టార్ట్ చేసేలాగైతే ముందు రోజు నైటే పెట్టేసుకున్నాం. సో బిర్యానీకి అండ్ చోలే కర్రీకి అవసరమైన మసాలాని, ఆనియన్స్ని, వెజిటేబుల్స్ని అన్నిటిని కూడా 11:30కి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసామండి. ఎర్లీ అవర్స్ 4కి మళ్ళీ బయటకు తీసేస్తాం అవన్నీ. సో ఇక్కడ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా గట్టి సంకల్పం అనుకున్నా లేదంటే అనుకోకుండా బయటికి అంటే లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళవలసి వచ్చినా కానీ ఉదయం లెగిసిన వెంటనే పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువగా ఉండి విశ్వశక్తి అధికంగా భూమి మీద ఉండే టైం మనకు మార్నింగ్ ఎర్లీ అవర్స్ అండి. ఆ టైంలో మనం లెగిచి ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకమైన దీపాన్ని భగవంతుడి మీద ఉంచి మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా భగవంతుడికి మనం సరెండర్ అయిపోయి ప్రార్థన చేసినట్లయితే కనుక మనం చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవుతుందండి. పైగా మనకు తెలియకుండానే మనకి మానసిక ప్రశాంతత అనేది పొద్దున్నే చేసే పూజలు అయితే దొరుకుతుందండి. ఇది నేను ప్రాక్టికల్గా ఒక 2-3 టైమ్స్ ఎక్స్పీరియన్స్ చేసి ఇలా లోగా వెళ్ళే ముందు కూడా క్లైమేట్ మాకు చాలా అనుకూలంగా ఉండాలని చెప్పేసి భగవంతుడికి మనఃపూర్వకంగా దీపం అయితే పెట్టి ఆ రోజు శనివారం అవ్వడం వలన గోవిందనామాలు, వెంకటేశ్వర స్వామి సుప్రభాతం, ఇంకా మనకి వెంకటేశ్వర స్వామి వజ్రకవటం ఇలాంటివన్నీ చదువుకుని అయితే పూజ పూర్తి చేసి అప్పుడు వంట అయితే మొదలుపెట్టామండి. సో ఈ బిర్యానీ సామాన్లు కూడా నేను నైటే తీసుకుని ఉంచుకున్నానండి. సో నార్మల్గా నైట్ అయితే మనం ఒక 9కి పడుకుని పోతాం, కానీ ఇలా వంట మనం హెల్తీగా ప్రిపేర్ చేయాలన్న కాన్సెప్ట్ అయితే 9:30కి స్టార్ట్ చేస్తే 11కి అన్ని వెజిటేబుల్స్ కట్ చేసి మనకి గ్యాస్ కూడా క్లీన్ చేసేసుకుని వంటగదంతా నీట్గా పెట్టేసుకున్నామండి నైట్ 11కి. సో ఇక్కడ మీకు చూపిస్తుందండి ఎండుమిరపకాయలు అలాగే పండు టమాటాల పేస్ట్. ఈ పేస్ట్ కర్రీకి న్యాచురల్గానే మంచి కలర్ అయితే ఇస్తుందండి. ఫుడ్ కలర్
కలర్స్ ఏమి యూజ్ చేయకుండా ఇలా న్యాచురల్గానే మంచి కలర్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు, మంచిగా కలర్. సో బిర్యానీలోకి నేను టేస్టింగ్ సాల్ట్ చాలా మోడరేట్గా యూజ్ చేశానండి. అంటే తక్కువగా, ఎక్కువ టేస్టింగ్ సాల్ట్ వేయడం వల్ల బిర్యానీకి టేస్ట్ అయితే వస్తుంది కానివ్వండి, మనకి తినేటప్పుడు దాహం వేసేస్తుంది. సో ఈ మనకి ఎండుమిరపకాయలు అలాగే టమాటా పేస్ట్ చూడండి ఎంత కలర్ఫుల్గా అందంగా ఉందో. కర్రీ న్యాచురల్గానే మంచి కలర్ వచ్చేస్తుందండి బయటికి తీసుకెళ్ళే కర్రీ కనుక. సో ఈ విధంగా మనం నైటే ప్లాన్ చేసుకుని వెజిటేబుల్స్ కటింగ్ దగ్గర నుంచి కిచెన్ క్లీన్ చేయడం వరకు అంతా నైటే చేసేసుకుంటే కనుక మనకు మార్నింగ్ లేచిన వెంటనే ఒక 1 అవర్లోనే బిర్యానీ అండ్ చోలే పొటాటో కర్రీ ఒక 1 అవర్లోనే అయిపోతుందండి. లో ఫ్లేమ్లో గ్యాస్ని అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా మనం అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి ఈ రెండుని. సో అది కాకుండా ఈ చోలే అండ్ పొటాటో కర్రీ మంచి న్యూట్రియంట్స్తో ఉంటుందండి పిల్లలకి. సో స్పైసీ టచ్ కోసం బయట రెస్టారెంట్ లాగా మనకి ఉండడం కోసం అని చెప్పి మసాలాను కూడా గట్టిగానే అయితే దట్టించి వండేమండి. సో ఈ ఒక 1 అవర్లోనే కర్రీస్ అయితే రెడీ అయిపోయినాయి. అండ్ దోశ బ్యాటర్ కూడా మనం నైటే ఒక 8 గంటలు ఫర్మెంటేషన్ అవ్వడం వలన చక్కగా ఇడ్లీ వేసుకుంటే ఇడ్లీ వచ్చేస్తుంది. అలాగే రేకికి అంటుకోకుండా స్టిక్కీనెస్ లేకుండా దోశలు కూడా చాలా చక్కగా వచ్చేసాయండి. సో టిఫిన్స్ చేసేసి అయితే మేము వీటన్నిటిని సర్దేసుకుని స్టార్ట్ అయిపోయామండి. సో ఇక్కడ బెండకాయ కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నానండి. సో ఇంట్లో అంటే ట్రిప్కి రాలేని వాళ్ళ కోసం చిన్నగా పాలేసి బెండకాయ కర్రీ కూడా అయితే రెడీ చేసాము. సో ఇక్కడ నేను అరిటాకుని చూపిస్తున్నానండి. మనం తలుపులంతల్లి అమ్మవారి దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ మనకి డిస్పోజల్ ప్లేట్లే అవైలబుల్గా ఉంటాయి, ఇవి వాడి పడేసేలాగా. సో దాని మీద వేడి వేడి బిర్యానీ కర్రీ పెట్టడం నాకు అంత ఇష్టం లేదు. సో అందుకని చెప్పేసి డిస్పోజల్ ప్లేట్ మీద వేయడానికి, ప్లాస్టిక్ ప్లేట్ మీద వేయడానికి అనువుగా కరెక్ట్గా అరిటాకుల్ని ఆ సైజు కట్ చేసుకుని చక్కగా ఒక 15 నుంచి ఒక 20 అరిటాకులు అయితే నేను కట్ చేసుకుని తీసుకుని వెళ్తున్నానండి. సో వేడివేడిగా భోజనం అరిటాకులో తినడం అనేది శుభప్రదం, పాజిటివ్ వైబ్రేషన్స్, మన ఆరోగ్యానికి మంచిదండి. సో అన్నిటినీ కూడా ఇలాగ కారులో అయితే సర్దేసో 2 కార్లలో స్టార్ట్ అయిపోయామండి. ఇంకొకటి ఏంటంటే నేను ఉల్ చట్నీ అనేది ఆల్రెడీ కలిపి తీసుకుని వెళ్ళట్లేదండి. ఆనియన్స్ని సాల్ట్ కలిపేసి తీసుకుని వెళ్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత గడ్డలాంటి పెరుగు అనేది యాడ్ చేస్తాం. సో ఫైనల్గా అయితే తలుపులమ్మ తల్లి అమ్మవారి దర్శనానికి కొండ మీద వరకు అయితే కారులో వచ్చేసామండి, కింద నుంచి మెట్లు ఎక్కి రాకుండా. సో ఇక్కడికి వచ్చింది మొదలు చక్కగా పచ్చని కొండల మధ్యలో నుంచి అమ్మవారి యొక్క గోపురాన్ని చూస్తూ ఉంటే అండి మనసు అలా ప్రశాంతంగా నిండిపోయిందండి. చాలా ప్లెజెంట్గా ఉంది ఇక్కడ క్లైమేట్ అంతా. అది కూడా సీజన్ కాని టైంలో వచ్చామండి. జ్యేష్ఠ మాసంలో వచ్చాము. ఆషాఢ మాసంలో వచ్చినట్లయితే కనుక ఎంత రష్గా ఉంటుందంటే మనకి పిల్లలతో ఒక కంఫర్ట్ కూడా ఉండదు అనేసి నా ఫీలింగ్ అండి. సో పిల్లలైతే చక్కగా ఆడుకుంటూ పైకి ఎక్కేస్తున్నారండి. ఇక్కడ కొన్ని స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ దూరం అంటే ఈ కొండలన్నిటిని కూడా ఇలా చూడడం మనసుకి చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉందండి. మేము రాత్రి నుంచి ఏదైతే బిజీగా ఉన్నామో అది మొత్తం స్ట్రెస్ మొత్తం కూడా ఇక్కడికి వచ్చాక మార్నింగ్ పూజలో కాస్త రిలీఫ్ అయిందండి. ఇలాంటి కొండల ప్రదేశానికి అమ్మవారి శక్తి ఉన్న ప్లేసులకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ వైబ్రేషన్స్ మన యొక్క సబ్కాన్షియస్ మైండ్ని టచ్ చేస్తాయండి. మన మైండ్ మనకి తెలియకుండానే ఫ్రీ అయిపోయి చాలా ఆనందంగా ఉంటామండి ఇలాంటి కొండల మీద ఉన్నటువంటి గుళ్ళకి మనం వచ్చినప్పుడు. సో మనం గోపురం దగ్గర నుంచి చూసినట్లయితే చూడండి వ్యూ ఎంత బాగుందో. కొండల మధ్యలో నుంచి ఈ గోపురాన్ని దర్శించినప్పుడు ఇంకా బాగుందండి. సో ఇక్కడ ప్రధాన ద్వారం దగ్గరికి అయితే వచ్చేసామండి. దండం పెట్టుకుని లోపలికి వెళ్ళిపోయాము. సో ఇక్కడ నుంచి వ్యూ అయితే ఇలా ఉంది. లోపల మనకి ద్వారం ఇదండి, మెయిన్ ద్వారం, ఎంట్రన్స్ ద్వారం. లోపల ఇలాంటివి 2 టర్నింగ్స్ ఉన్నాయి. 2 టర్నింగ్స్ తర్వాత మనకి గణపతుల వారి గుడి అయితే వచ్చిందండి. అంటే మొదటగా మనం ఏ పని చేసినా సరే నిర్విఘ్నం, అంటే ఎలాంటి విఘ్నాలు ఎదురవకుండా ఉండాలంటే ముందు మనం గణపతికి కొబ్బరికాయ కొట్టి అయితే మొదలు పెడతాం కనుక. సో ఇక్కడైతే గణపతుల వారికి దండం పెట్టుకుని మేము స్టార్ట్ అయిపోయామండి. లోపలికి వెళ్ళే వరకు, దర్శనాల లైన్లోకి వెళ్ళే వరకు అయితే ఫోన్స్ అలౌ చేశారు. ఆ తర్వాత నుంచి అయితే అలౌ చేయలేదండి. మేము ఇలా వస్తున్నాం కానీ చక్కగా మా అమ్మగారు వాళ్ళు అయితే 101 బూర్ని అలాగే అత్తిసరన్నాన్ని, పానకాన్ని కూడా ప్రిపేర్ చేసుకుని వచ్చారండి. సో మేము ఇలా వెళ్తున్నాం కానీ ఆషాఢ మాసంలో వచ్చి ఉంటే బాగుండేది, ఇది సీజన్ కాదు, మొక్కు చెల్లించుకోవడానికి ఇది కరెక్ట్ టైమా కాదా అనే రకరకాల ప్రశ్నలతో అయితే దర్శనం వరకు వచ్చామండి. ఇక్కడ నుంచి ఫోన్లు అలౌ చేయలేదు. లోపల అమ్మవారిని
తలుపులమ్మ తల్లి అమ్మవారిని దర్శనం చేసేసుకున్నామండి. దర్శనం చేసేసుకుని ఇలా బయటికి వచ్చేమో లేదో మాకు అమ్మవారికి నిదర్శనంగా చిన్న పాము పిల్ల అయితే కనిపించిందండి. ఈ పాము పిల్ల అసలు ఎవ్వరి మీద పడగ చూపించలేదండి, ఎవ్వరికి ఏ ఇబ్బంది కలిగించలేదు. అక్కడికక్కడ మీరు చూసినట్లయితే చూడండి, ఇక్కడ లోపల ఇది అమ్మవారి యొక్క గర్భగుడి అండి. తలుపులమ్మ తల్లి అమ్మవారి గర్భగుడి లోపల మనకి పెద్ద మూర్తిలో గుహలాగుండి అక్కడ తలుపులమ్మ తల్లి అమ్మవారు, కింద ఆవిడ తమ్ముడు పోతురాజు బాబు, అలాగే మనకి అమ్మవారు పక్కన అమ్మవారి ప్రతిరూపం, ఇలా 4 విగ్రహాలు ఉంటాయండి. మేము దర్శనం చేసుకుని మనసులో ఈ సంకోచంతో బయలుదేరం. చూసారా, బయటకు వచ్చేసరికి అమ్మవారు కూడా నాగసర్పాన్ని ధరించి ఉన్నారండి లోపల, కొండ లోపల. సో అమ్మవారి నాగ ప్రతిమ మాకు ఈ పాము ఇలా కనిపించడంతో మా సందేహాలన్నీ కూడా పటాపంచలైపోయినాయండి. సో చక్కగా ఈ రకంగా పెద్ద మండపం ఉందండి. అమ్మవారిని దర్శించుకుని బయటకు వచ్చిన తర్వాత ఈ మండపంలో మేము ఏదైతే మొక్కు తీర్చుకోవడానికి వచ్చామో 101 బూరెలు, అత్తిసరన్నం, పానకం అవన్నీ కూడా ఇక్కడ అమ్మవారికి మనస్ఫూర్తిగా అందరం తలో చెయ్య వేసి అయితే సమర్పించేసామండి. అంటే మనకి మనసులో ఉన్న సంకోచాన్ని కూడా తొలగించడానికి చూసారా అండి అమ్మవారు ఎంత అద్భుతంగా దర్శనమిచ్చారో. సో సిబ్బంది అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏమాత్రం భయపడలేదండి. చక్కగా ఆ పాము పిల్లని ఒక కవర్లోకి అయితే తీసేసి చెట్ల మధ్యలో వదిలేశారండి. అది చక్కగా అలా వెళ్ళిపోయింది. సో ఇది చాలా ఒక అద్భుతమైన సంఘటన అండి. మనకి మనసు ఎంత ప్రశాంతతతో నిండిపోతుందండి. మనం మొక్కు తీర్చుకున్న మొక్కు కానీ మన ప్రయాణం కానీ అన్నీ అనుకున్నట్టు జరుగుతూ ఉంటే మనం చేసేది కరెక్టే అన్న ఒక ఫీలింగ్ కూడా మనకు వస్తుందండి. సో 101 బూరతో అమ్మవారికి చక్కగా నైవేద్యం పెట్టేసి దీపాలతో అలాగే సాంబ్రాణి ధూపం కూడా వేసి కొబ్బరికాయ కొట్టేసి మనస్ఫూర్తిగా తలుపులమ్మ తల్లి అమ్మవారిని ఇక్కడైతే దండం పెట్టుకున్నాం. అంటే లోపల ఏ విధంగా అయితే మనకు మూర్తులు దర్శనం ఇస్తారో గర్భగుడిలో, ఇక్కడ బయట ఈ మండపంలో సేమ్ అదే విధంగా తలుపులమ్మ తల్లి అమ్మవారు, కింద పోతురాజు బాబు గారు, మధ్యలో మళ్ళీ తలుపులమ్మ తల్లి అమ్మవారు, ఇటు సైడ్ అమ్మవారి ప్రతిరూపం, ఇలా 4 మూర్తులు మనకి దర్శనం ఇస్తారండి. ఇక్కడే కొద్దిసేపు ధ్యానంలో నిమగ్నమయ్యి అమ్మవారిని మనస్ఫూర్తిగా ధ్యానించుకుని ఇలా బయటకు వచ్చి చూసేసరికి ఇక్కడి నుంచి వ్యూ పచ్చని కొండల మధ్యలో పసుపు కుంకుమ పొగలతో చాలా అందంగా ఎంతో అద్భుతంగా ఉందండి ఇక్కడి నుంచి. సో మీరు చూసినట్లయితే చెట్టు కింద పెద్ద పెద్ద బండరాళ్ళు, ఆ బండరాళ్ళు కూడా కనెక్షన్ లేదండి, దానికి అనుకుని అమ్మవారి గర్భగుడి అయితే ఉందండి. చాలా మిరాకిల్గా అనిపించింది ఇక్కడ దర్శనం చేసినప్పుడు. ఇక్కడ జరిగే ప్రతిదీ కూడానే. సో ఈ రకంగా మన ఆడవాళ్ళం భుజాల నొప్పులు లేకుండా, అలాగే అరికాళ్ళ నొప్పులు లేకుండా వంట చేసేటప్పుడు చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఉన్నట్లయితే కనుక మనం బయటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ పిల్లల ఆరోగ్యాన్ని మన ఆరోగ్యాన్ని చూసుకుంటూ హెల్తీగా వాళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేసి ఇవ్వచ్చండి. సో ఏమంటారు, ఈ వీడియోలో నేను చేసిన ప్లానింగ్ కానీ లేదు అంటే నేను చేసిన ఫుడ్ ప్రిపరేషన్ కానీ తీసుకునే టిప్స్ కానీ మీకు ఏమాత్రం యూస్ఫుల్గా అనిపిస్తే మన ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఈ హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.